శ్రీ శోభకృత నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం తేదీ 1-2-2024 గురువారం తిథి షష్ఠి మధ్యాహ్నం 2:04 వరకు నక్షత్రం చిత్త రాత్రి 3:48 వరకు వర్జ్యం ఉదయం 10:01 నుండి 11:47 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:20 వరకు తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:53 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. మేషరాశి అనుకూలమైన వాతావరణం నూతనోత్సాహం ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అమ్మవారికి జామపండు నివేదించండి. వృషభరాశి సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని పొదుపు చేస్తారు. స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది. పెద్దల పేరు మీద అన్నదానం చేయండి. మిథున రాశి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుక్కలకి చపాతీలు తినిపించండి. కర్కాటక రాశి వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు. కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు పరుస్తారు. అమ్మవారికి జామపండుని నివేదించండి. సింహరాశి యోగాభ్యాసం ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. కన్యారాశి కుటుంబంలో ఐక్యమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. విలువైన వస్తువుల భద్రత పట్ల అప్రమత్తత వహించండి. పిల్లలకి ద్రాక్షపండుని ఇవ్వండి. తులారాశి ప్రజా సంబంధాలు బలపరుచుకోవడానికి మరింత శ్రమిస్తారు. అనుకూల ఫలితాలను సాధిస్తారు. గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి. శుభపరంగా ఉంటుంది. మీ ఇష్ట దేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చెయ్యండి. వృశ్చిక రాశి కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్య సూత్రాల క్రమపద్ధతిలో అమలు పరచాలని నిర్ణయించుకుంటారు. వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అమ్మవారికి జామపండుని నివేదించండి. ధనస్సు రాశి బంధువుల ద్వారా ధన వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. మకర రాశి మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. సంతాన విద్యా విషయ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. శ్రమ కోర్చి కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కుంభరాశి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అన్ని విషయాలలో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. అమ్మవారికి జామ పండుని నివేదించండి. మీనరాశి గృహోపకరణ సామాగ్రిని సమకూర్చుకుంటారు. బంధువులు శ్రేయోభిలాషులతో ఇష్టాగోష్ఠి సాగిస్తారు. వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం ఆనందం కలిగిస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం